Latest government job 2024 government job notification IRDAI recruitment 2024. So IRDAI Insurance Regulatory Development Authority of India లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్. సో IRDAI అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 21st of August 2022. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 29/2024. సో September 24 is the last date to apply. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 49 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్, దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 21 వేకెన్సీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 4 వేకెన్సీస్, ఓబీసీ 12, ఎస్సీ కేటగిరీకి 8 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 4 వేకెన్సీస్. సో టోటల్గా 49 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21st of August 2024. లాస్ట్ డేట్ టు అప్లై 29/2024 September 2024. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనం 30 years is the last date upper age criteria, and minimum age criteria 21 years అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ. అండ్ ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి ఒకవేళ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ జనరల్ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీ ఉన్నాయి. యాక్టోరియల్ ఇక్కడ IRDAI ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, IRDAI రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫస్ట్ యాక్చురియల్ స్ట్రీమ్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఇంకా 7 papers ఆఫ్ IAI యాజ్ పర్ 2019 కరికులం. సో ఇక్కడ 60% ఉండాలి, ఈ పర్టికులర్ పేపర్ మీరు ఇచ్చి ఉండాలి. అండ్ ఫైనాన్స్ స్ట్రీమ్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీ ఉన్నాయి. సో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అండ్ ACA, AC, సో CA చేసి ఉండాలి. ఈ పర్టికులర్ CFA, CA, ACMA, ACS అండ్ AICAA. సో ఈ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అంటే చార్టెడ్ అకౌంట్ రిలేటెడ్ ఫినాన్స్ స్ట్రీమ్లో మీకు గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫినాన్స్ స్ట్రీమ్. అండ్ లా స్ట్రీమ్ కూడా 5 వేకెన్సీ ఉన్నాయి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు లా స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీ స్ట్రీమ్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీ ఉన్నాయి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ స్ట్రీమ్ లేదా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 60% ఆఫ్ మార్క్స్ బ్యాచులర్ డిగ్రీ ఉంటే. అంటే బీటెక్ వచ్చేసి ఈ స్ట్రీమ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఐటీ స్ట్రీమ్కి. లేదా మీకు మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉంటే కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 5 వేకెన్సీ ఉన్నాయి. సో బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, MCA చేసిన వారు, బ్యాచులర్ డిగ్రీ ఏ స్ట్రీమ్లో ఉన్నా కూడా మీరు మాస్టర్స్ వచ్చేసి కంప్యూటర్ స్ట్రీమ్లో చేసిన వారు ఈ పర్టికులర్ పోస్ట్ ఐటీ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 5 వేకెన్సీ ఉన్నాయి. రీసెర్చ్ స్ట్రీమ్లో కూడా మీరు మాస్టర్ డిగ్రీ వచ్చేసి ఎకనామిక్స్ స్ట్రీమ్లో మీరు చేసి ఉండాలండి. మాస్టర్ డిగ్రీ ఎకనామిక్స్ లేదా ఎకానోమెట్రిక్స్, క్వాంటిటీ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ కోర్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండి అప్పుడు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవాల్సిన జర్నలిస్ట్ వేకెన్సీ అండి. సో అసిస్టెంట్ మేనేజర్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ జర్నలిస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 24 వేకెన్సీ ఉన్నాయి. ఈ జర్నలిస్ట్ స్ట్రీమ్కి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఆ గ్రాడ్యుయేషన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 60% ఆఫ్ మార్క్స్ జర్నలిస్ట్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 24 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు కంప్యూటర్ ఆపరేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అక్రెడిటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. రెగ్యులేటరీ బాడీస్తోనే అప్రూవ్డ్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ CGPA 2% క్రైటీరియా కూడా ఉంది. సో CGPA క్రైటీరియా ఒకవేళ మీ కాలేజ్ CGPA ఒకవేళ CGPA 6.75 అయితే ఫస్ట్ క్లాస్, 60%గా అగ్రిగేట్ కన్వర్షన్ అండి. 6.25 CGPA వస్తే 55%, 5.75 వస్తే 50% కిందకు అగ్రిగేట్ కన్వర్షన్. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 29/2024 వరకు మీకు క్వాలిఫికేషన్ ఉండాలి, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
సో phase 1 ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై phase 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో phase 2 డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్, తర్వాత phase 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ 3 టైర్ ఎగ్జామినేషన్, phase 1 ప్రిలిమినరీ, phase 2 డిస్క్రిప్టివ్, phase 3 వచ్చేసి ఇంటర్వ్యూ. సో phase 1లో 90 minutes ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. phase 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే వచ్చేసి మీకు 90 minutes టైం ఫ్రేమ్లో టోటల్గా 4 సెక్షన్స్ ఇస్తారు. 4 సెక్షన్లో ఈచ్ సెక్షన్ క్యారీస్ 40 questions and 40 marks. సో రీజనింగ్ 40 questions 40 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks, and quantitative aptitude 40 questions 40 marks, and general awareness 40 questions 40 marks. టోటల్గా 160 questions 160 marks. టైం ఫ్రేమ్ వచ్చేసి 90 minutesలో మీరు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్రతి సెక్షన్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ అప్లై చేస్తే. సో ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండి. అండ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్. సో ఇక్కడ 4 సెక్షన్స్లో 4 different సెక్షన్స్ ఉంటాయి. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎవరైతే ప్రిలిమ్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ప్రిలిమ్స్లో 1/4 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వారికి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఇలా ఉంటుంది. ఫస్ట్గా పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2, పేపర్ 3. సో ఇవన్నీ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్. క్వశ్చన్స్ విల్ అపియర్ ఆన్ అ స్క్రీన్ and answers have to be written on the answer sheet. So ikkada candidate must appear all 3 papers. phase 2 descriptive examination separate call letters will be issued. ఎవరైతే phase 1 క్వాలిఫై అవుతారో వారికి phase 2 ఎగ్జామినేషన్కి మీకు సపరేట్ కాల్ లెటర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ 100 questions ఉంటాయి, 60 minutes టైం ఫ్రేమ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ విల్ అపియర్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఆన్సర్స్ హ్యావ్ టు బి రిటన్ ఆన్ ద ఆన్సర్ షీట్. తర్వాత పేపర్ 2 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్, దాంట్లో 100 marksకి 60 minutes అనేది టైం ఫ్రేమ్. అండ్ పేపర్ 3 వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్, దాంట్లో 100 marks 60 minutes అనేది టైం ఫ్రేమ్. సో ఇక్కడ సిలబస్ అనేది Annexure 2లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫాలోడ్ బై phase 3. ఇక్కడ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో రీజనల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయరు, ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. phase 3 వచ్చేసి ఇంటర్వ్యూ. సో phase 1 phase 2లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారిని phase 3కి పిలవడం జరుగుతుంది. ద పే స్కేల్ ఫర్ దిస్ పర్టికులర్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 1,46,000 వరకు ఉంటుంది పే స్కేల్. సో పే స్కేల్, సో ఇనిషియల్ పే స్కేల్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి బేసిక్ పే 44,500 నుంచి ఇంకా 89,150 వరకు ఉంటుంది పే స్కేల్. ఇంకా అన్ని అలవెన్సెస్ కలుపుకొని గ్రాస్ అమౌంట్ ఆఫ్ శాలరీ వచ్చేసి 1,46,000 వరకు ఉంటుంది పర్ మంత్. సో ఇది పే స్కేల్ అండి అసిస్టెంట్ మేనేజర్ IRDAలో సెలెక్ట్ అయిన వారికి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి phase 1 ప్రిలిమ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ప్రిలిమ్ ఎగ్జామినేషన్ విజయవాడ లేదా గుంటూరులో ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఒకవేళ తెలంగాణ చెందిన వారికి అయితే ఓన్లీ 1 సెంటర్ ఇచ్చారు, హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు, హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మెయిన్స్కి మాత్రం ఇక్కడ క్లియర్గా సెంటర్స్ ఇచ్చారు, ఓన్లీ కొన్ని సెంటర్స్లో మాత్రమే ఉంటుంది. మనకు హైదరాబాద్ ఇచ్చారు, హైదరాబాద్, కోల్కతా, ముంబై, థానే, ఢిల్లీ, NCR ఓన్లీ ఈ స్టేట్స్లో ఈ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఒకవేళ అన్రిజర్వ్డ్ కేటగిరీ OBC కేటగిరీ వారికి అయితే 750 రూపీస్ అండి ఎగ్జామినేషన్ ఫీ యాజ్ వెల్ యాజ్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఒకవేళ SC ST కేటగిరీ వారికి అయితే 1,000 రూపీస్, 100 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. లాస్ట్ డే టు అప్లై 29/20/24. సో ఇది క్రైటీరియా. అండ్ అప్లై చేసుకోవడానికి సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే, ఆల్ ది బెస్ట్.